శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకొని అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటో, చదువుకోవాల్సిన మంత్రాలేంటో, ఇవ్వవలసిన దానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి సూర్యుడు అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే సూర్యుడి బలం లేదు. ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి, హెల్త్ పరంగా కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కెరీర్ గ్రోత్ అనేది అంత గొప్పగా కనిపించదు. అలాగే బుధుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదట 4 రోజులు 7వ సంచారం, తర్వాత 7 రోజులు 8వ సంచారం. అంటే మొత్తం 11 రోజుల పాటు కూడా బుధుడి బలం లేదు, బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మేషరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కొత్త జాబ్స్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే కొత్త జాబ్ రావటం కష్టంగానే ఉంటుంది. కుజుడు 7, 8 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 7 రోజులు 7వ సంచారం, తర్వాత 4 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. అంటే మొదటి 7 రోజులు 7వ సంచారం వల్ల ఏం జరుగుతుందంటే పెళ్లి ప్రయత్నాలు ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత 4 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. శుక్రుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు, యోగించట్లేదు, ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం నడుస్తుంది. అతిచారం వల్ల గురువు మారాడు, కర్కాటకంలోకి వచ్చాడు. అయినా కూడా గురువు కూడా 4వ స్థానంలో యోగించట్లేదు. అంటే రవి, బుధ, కుజ, శుక్ర, గురు, శని, ఈ 6 గ్రహాలు కూడా మేషరాశి వాళ్ళకు యోగించట్లేదు. రాహుకేతువుల్లో కూడా రాహు యోగిస్తున్నాడు, 11వ స్థానంలో యోగిస్తున్నాడు. కేతువు మాత్రం 5వ స్థానంలో సంతానపరంగా సమస్యలు ఇస్తున్నారు. సంతానం గురించిన టెన్షన్స్ ఉంటాయి మేషరాశి వాళ్ళకి. రాహు మాత్రం యోగిస్తున్నాడు. రాహు బలమే మేషరాశి వాళ్ళని కాపాడుతుంది. రాహు 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనే కోరికలు నెరవేర్చుకోగలుగుతారు. ఎన్ని సమస్యలున్నా స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. మరి ఇన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కదా, ఏం చేయాలి అంటే దుర్గా కవచం రోజు వినండి, కాలభైరవాష్టకం రోజు వినండి, పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. ఇవి చేసుకున్నట్లయితే చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. వీలైతే ఒకసారి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తిరుమల క్షేత్రంలో దర్శనం చేసుకుని రండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కూడా వినండి. దుర్గా కవచం, కాలభైరవాష్టకం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం, ఈ 3 కూడా ప్రతిరోజు వింటూ ఉండండి. అలాగే ప్రతిరోజు జపించుకునేటటువంటి ఒక మంత్రం ఉంది, చాలా శక్తివంతమైనటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని రోజు కూడా ఎల్లవేళలా మనస్సులో స్మరించుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు సమస్యల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆ శక్తివంతమైనటువంటి మంత్రం ఏంటంటే ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ, ఇది మంత్రం. ఈ మంత్రాన్ని రావి చెట్టు కింద కూర్చొని రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. అలాగే నవధాన్యాలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, నవధాన్యాలు నానబెట్టి అవి మొలకలు వచ్చాక గోమాతకు తినిపించడం చేస్తే కూడా మేషరాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. దాంతోపాటుగా నిమ్మకాయ దీపాల పరిహారం కూడా చేసుకోండి. వీలైనప్పుడల్లా రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ నిమ్మదీపాలు వెలిగించుకుంటూ ఉండండి. అది కూడా గ్రహాలు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి విశేషంగా సహకరిస్తుంది. ఈ పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఎక్కువ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ వ్యతిరేకత మొత్తం తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు 11 రోజులు సూర్యుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, పాలిటిక్స్లో చక్రం తిప్పే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి, మబ్బులు వీడిపోయినట్టు ఆరోగ్య సమస్యలు వీడిపోతాయి, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. బుధుడు 6, 7 స్థానాల్లో ఉన్నాడు.
మొదటి 4 రోజులు 6వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. తర్వాత 7 రోజులు మాత్రం 7వ సంచారం యోగించట్లేదు. మొదటి 4 రోజుల్లోనే అంటే అక్టోబర్ 21 నుంచి 21, 22, 23, 24 ఈ 4 రోజుల్లో విద్యార్థులు మంచి ర్యాంక్ కొట్టే అవకాశం ఉంది. బిజినెస్లో బ్రహ్మాండంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం నెలాఖరి వరకు బుధుడి బలం లేదు కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం సాధారణ ఫలితాలే ఉన్నాయి. ఇక కుజుడు 6, 7 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 7 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. చివరి 4 రోజులు మాత్రమే 7వ సంచారం చేస్తున్నాడు. మొదటి 7 రోజులు కూడా 6వ సంచారం ఉంది కాబట్టి అప్పులు తీర్చగలుగుతారు, ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు, ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి సేల్ చేయగలుగుతారు, రియల్ ఎస్టేట్లో మంచి జాక్పాట్ కొట్టగలుగుతారు, బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి, సోదరుల సపోర్ట్ కూడా బాగుంటుంది. కానీ చివరి 4 రోజుల్లో మాత్రం అంటే అక్టోబర్ 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లో మాత్రం కుజుడు 7వ స్థానంలో ఉండటం వల్ల పెళ్లి ప్రయత్నాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొద్ది గొడవలు అవుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 5వ స్థానంలో మొత్తం 11 రోజులు బాగున్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లల వల్ల మంచి పేరు వస్తుంది, వాళ్ళు బాగా సెటిల్ అవుతారు. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసే వృషభ రాశి వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కళారంగంలో కూడా మంచి సక్సెస్ ఉంటుంది. వృషభ రాశికి ప్రధానంగా గురుబలం లేదు. గురుబలం లేదు కాబట్టే ఫైనాన్షియల్గా కానీ కెరీర్ వైజ్ కానీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. గురుబలం రావాలంటే చేయాల్సిన పని ఏంటంటే తడి పసుపు లేదా తడి గంధం రోజు బొట్టు పెట్టుకోండి, సరిపోతుంది, గురుబలం వచ్చేస్తుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి రాహువు బాగున్నాడు, చాలా చక్కగా రాహువు యోగిస్తున్నాడు. రాహువు దశమంలో యోగిస్తున్నాడు అంటే 10వ ఇంట్లో రాహువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు కాబట్టి విదేశాల్లో బాగా సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి శని కూడా యోగిస్తున్నాడు, లాభస్థానంలో ఉండటం వల్ల కష్టానికి తగిన ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రధానంగా రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, అలాగే రాహువు బాగున్నాడు, శని బాగున్నాడు. కేవలం గురుబలం పడిపోయింది. గురుబలం పెంచుకోవటానికి మాత్రమే ప్రయత్నాలు చేసుకోవాలి. గురుబలం పెరగటానికి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చదువుకోండి. అలాగే ప్రతిరోజు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోండి. గురుబలం పెరిగితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ 11 రోజుల్లో కూడా వృషభ రాశి వాళ్ళు చూడవచ్చు. అలాగే బుధుడు, కుజుడు కొన్ని రోజులు యోగిస్తున్నారు, కొన్ని రోజులు యోగించట్లేదు కాబట్టి ఒకసారి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకున్నా కూడా ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో రవి 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో టెన్షన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే కంటక శని దోషం కూడా ఉంది. అగ్నికి వాయువు తోడైనట్టు రవి బలం లేదు, కంటక శని దోషం ఉంది కాబట్టి కెరీర్ పరంగా బాగుండాలంటే ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోసి ఆ తడిమట్టి బొట్టు పెట్టుకుంటూ ఉండండి. ఆ తడిమట్టి ఇంటికి తెచ్చుకొని రోజు తడుపుకొని కంఠం దగ్గర బొట్టులా పెట్టుకుంటూ ఉండండి. అప్పుడు కంటక శని దోషం తగ్గుతుంది. కెరీర్ వైజ్ గ్రోత్ బాగుండాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి, అప్పుడు కెరీర్ వైజ్ గ్రోత్ బాగుంటుంది. అలాగే బుధుడు 5, 6 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 4 రోజులు 5వ సంచారం యోగించట్లేదు కానీ తర్వాత 7 రోజులు బుధుడు 6వ సంచారం యోగిస్తున్నాడు కాబట్టి మొదటి 4 రోజుల తర్వాత విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి ర్యాంకులు వస్తాయి, బిజినెస్లో కూడా మంచి లాభాలు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే మాత్రం ఖచ్చితంగా అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 31 మధ్యలో కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. కుజుడు 5, 6 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 7 రోజులు 5వ సంచారం, సంతానంలో అబ్బాయిల వల్ల టెన్షన్స్ ఉంటాయి. చివరి 4 రోజులు 6వ సంచారం బ్రహ్మాండంగా ఉంది. అంటే మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లో ప్రాపర్టీ కొనటం కానీ అమ్మటం కానీ చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొడతారు, అప్పులు తీర్చేస్తారు, బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి. సోదరుల వల్ల మంచి బెనిఫిట్స్ కూడా అక్టోబర్ 28, 29, 30, 31 డేట్స్లో కనిపిస్తాయి. శుక్రుడు 4వ స్థానంలో మొత్తం 11 రోజులు బాగున్నాడు. కళారంగంలో ఎక్సలెంట్, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో మాత్రం ఎక్సలెంట్, ఇలాంటి ప్రయోజనాలు పొందుతారు. అక్క చెల్లెళ్ళ వల్ల కూడా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే రవి బలం లేదు. ఈ 11 రోజుల్లో సూర్యుడు ఫేవర్ లేడు,
కంటక శని దోషం ఉంది. ఇది ప్రధానమైన సమస్య. అయితే గురుబలం ఎక్సలెంట్గా ఉంది. గురువు అతిచారం వల్ల ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎన్ని ట్రబుల్స్ ఉన్నా అవసరానికి ఎప్పుడూ డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కెరీర్ గ్రోత్ బాగుంటుంది. గురువు బాగా ఫేవర్ చేస్తున్నాడు కాబట్టి రవికి శనికి మాత్రం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు. అవేంటంటే ఆదిత్య హృదయ స్తోత్రం, దశరథ శని స్తోత్రం. ఈ రెండు కూడా చాంటింగ్స్ రోజు వినండి. ఓం సవిత్రే నమః, ఓం శం శనైశ్చరాయ నమః. ఇవి కూడా రోజు 21 సార్లు మంత్రాలు చదువుకుంటే మిథున రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి రవి 4వ స్థానంలో ఈ 11 రోజులు ఫేవర్ లేడు. కెరీర్లో టెన్షన్స్ ఉంటాయి, ఆఫీస్లో టెన్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్లో టెన్షన్స్ ఉంటాయి, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. రోజు కూడా ఓం సవిత్రే నమః మనసులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అనుకోండి. సూర్యాష్టకాన్ని చదువుకోవటం కానీ వినటం కానీ చేయండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. బుధుడు 4, 5 స్థానాల్లో ఉన్నాడు. కుజుడు కూడా 4, 5 స్థానాల్లో ఉన్నాడు. బుధుడు మొదటి 4 రోజుల్లో కూడా బాగున్నాడు. 4వ స్థానంలో మంచి ర్యాంకులు విద్యార్థులకు వస్తే బిజినెస్ బాగుంటుంది. తర్వాత 7 రోజులు మాత్రం బుధుడి బలం లేదు కాబట్టి పెద్ద ర్యాంకులు రావు, బిజినెస్ డల్గా ఉంటుంది. కుజుడు మొదటి 7 రోజుల్లో యోగించట్ల, అర్ధాష్టమ కుజ దోషం. మొదటి 7 రోజుల్లో ప్రాపర్టీస్ కొనద్దు, ప్రాపర్టీస్ అమ్మద్దు. చివరి 4 రోజుల్లో ప్రాపర్టీస్ కొనుక్కోండి, ప్రాపర్టీస్ అమ్ముకోండి. కర్కాటక రాశికి బాగుంటుంది. అంటే 28, 29, 30, 31 ఈ డేట్స్లో ప్రాపర్టీ కొనడానికి బలం ఉంది, లేదా ప్రాపర్టీ అమ్మటానికి బలం ఉంది, రియల్ ఎస్టేట్లో డీలోకి అవ్వడానికి బలం ఉంది, అప్పులు తీర్చడానికి బలం ఉంది, బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యే బలం ఉంది. బ్రదర్స్ సపోర్ట్ కూడా అక్టోబర్ 28, 29, 30, 31 డేట్స్లో బాగుంది. శుక్రుడు 3వ స్థానంలో అస్సలు ఫేవర్ లేడు. కర్కాటక రాశి వాళ్ళు అక్క చెల్లెళ్లతో జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కర్కాటక రాశి గురు బలం కూడా లేదు, రాహుకేతువుల బలం లేదు, శని బలం లేదు, మేజర్ ప్లానెట్స్ ఏవి ఫేవరబుల్గా లేవు. దీర్ఘకాల గ్రహాలు, దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాలు ఏవి ఫేవర్ లేవు. దానికి తోడు రవి బాలేడు, శుక్రుడు బాలేడు. అంటే ప్రధానంగా 6 గ్రహాలు బాలేవు. బుధుడు కుజుడు మాత్రమే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఈ 11 రోజుల్లో ఫేవరబుల్గా ఉన్నారు. మరి ఎక్కువ గ్రహాలు బాలేదు కాబట్టి ఏం చేయాలంటే ప్రతిరోజు ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ ఈ మంత్రాన్ని రావి చెట్టు కింద కూర్చొని వీలైనన్ని సార్లు చదువుకోండి. రామరక్షా స్తోత్రాన్ని వింటూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవటం కానీ, కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం కానీ, లేదా ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రదక్షిణలు వీలైనన్ని చేయటం కానీ, వీటిలో ఏది చేసినా కూడా మేజర్ ప్లానెట్స్ అన్నీ అనుకూలంగా మారుతాయి. నవధాన్యాలు దానం ఇవ్వటం, అలాగే నానబెట్టి మొలకలు వచ్చాక ఆవుకు పెట్టడం ద్వారా కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి రవి 3వ స్థానంలో 11 రోజులు బ్రహ్మాండంగా ఉన్నాడు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు సింహరాశి వాళ్ళకి తిరుగులేదు. కెరీర్ పరంగా జాక్పాట్, ఆఫీసులో ఎక్సలెంట్ ఉంటుంది, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి, తండ్రితో కూడా బాగా అటాచ్మెంట్ పెరుగుతుంది, సపోర్ట్గా ఉంటారు, తండ్రి సపోర్ట్ వల్ల సక్సెస్ సాధిస్తారు. బుధుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు కూడా 3వ సంచారం ఫేవర్ లేడు. తర్వాత 7 రోజులు 4వ సంచారం ఎక్సలెంట్గా ఫేవరబుల్గా ఉన్నాడు. కేవలం 21, 22, 23, 24 బుధుడు బాలేడు. అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 31 వరకు బుధుడు బాగున్నాడు. కాబట్టి ఈ పీరియడ్లో విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి, బిజినెస్ చేస్తే లాభాలు ఎక్సలెంట్గా వస్తాయి, కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే సెలెక్ట్ అవుతారు. కుజుడు 3, 4 స్థానాల్లో ఉన్నాడు. అంటే మొదటి 7 రోజులు కూడా కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. చివరి 4 రోజులే అర్ధాష్టమ కుజ దోషంలో ఉన్నాడు. అంటే అక్టోబర్ 28, 29, 30, 31 4 రోజుల్లో ప్రాపర్టీస్ కొనద్దు, అమ్మద్దు. అక్టోబర్ 28 లోపు ప్రాపర్టీ కొనండి, లేదా ప్రాపర్టీ అమ్మండి, అప్పులు క్లియర్ చేయండి, బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే యోగం ఉంది. అవన్నీ కూడా అక్టోబర్ 27 వరకు ఉన్నాయి. 28, 29, 30, 31 మాత్రం ప్రాపర్టీస్ జోలికి వెళ్ళకండి. అలాగే శుక్రుడు 2వ స్థానంలో మొత్తం ఫేవరబుల్గా ఉన్నాడు. 11 రోజులు కూడా మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు, బ్రహ్మాండమైన భోజనం చేయగలుగుతారు, విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఉంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు, మీ మాటలతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు.
సింహరాశికి అష్టమ శని దోషం వల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక చికాకులు, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, హెల్త్ ఇష్యూస్ అష్టమ శని దోషం వల్ల ఉంటాయి. ఈ అష్టమ శని దోషం పోగొట్టే శక్తి శనికి చేసే తైలాభిషేకానికి ఉంటుంది. నవగ్రహ టెంపుల్కి వెళ్ళి రోజు శని విగ్రహం మీద నువ్వుల నూనె పోయండి. లేదా రావి చెట్టు దగ్గర కానీ జమ్మి చెట్టు దగ్గర కానీ నువ్వుల నూనె దీపం పెట్టుకొని 8 ఒత్తులేసి ప్రదక్షిణలు చేసుకోండి. 8 ప్రదక్షిణలు చేయండి. అది చేసినా అష్టమ శని దోషం తొలగిపోతుంది. అలా చేసుకోలేని వాళ్ళు దశరథ శని స్తోత్రం చాంటింగ్ వినండి. అష్టమ శని దోషం పోతుంది. ఓం శని ఓం శం శనైశ్వరాయ నమః ఎల్లవేళలా మనసులో స్మరించుకోండి. దానికి తోడు సింహరాశి గురుబలం కూడా లేదు. గురుబలం లేదు కాబట్టి సడన్గా కెరీర్ వైజ్, ఫైనాన్షియల్ వైజ్ ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. గురుబలం పెరగటానికి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ రోజు వీలైనన్ని సార్లు స్మరించుకోండి. అప్పుడు గురుబలం పెరుగుతుంది. రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు కుజుడు కూడా సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం బాగున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. కేవలం దానం ఇచ్చుకోవాలంటే నువ్వులు దానం ఇవ్వటం లేదా నువ్వులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం చేయండి. అలాగే శనగలు దానం ఇవ్వటం, నానబెట్టిన శనగలు పసుపు వేసి గోమాతకు తినిపించడం చేయండి. ఇవి చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో ఇంకా బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి అక్టోబర్ 21 నుంచి 31 వరకు 11 రోజులు సూర్యుడి బలం లేదు, 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 11 రోజుల్లో ఆఫీసులో జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే మీ మాటల వల్ల బాస్తో కానీ కొలీగ్స్తో కానీ డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ తండ్రితో కానీ లేదా తండ్రి తరపు బంధువులతో కానీ గొడవలయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే బుధుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 2వ సంచారం బాగుంది, తర్వాత 7 రోజులు కూడా 3వ సంచారం బలం లేదు. కాబట్టి మొదటి 4 రోజుల్లోనే కన్యారాశి విద్యార్థులకు ర్యాంకులు వస్తాయి, బిజినెస్ బాగుంటుంది. తర్వాత 7 రోజుల్లో పెద్ద ర్యాంకులు రావు, బిజినెస్ చేసే వాళ్ళకి అంత బిజినెస్ నడవదు. అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళాలన్నా కొత్త జాబ్ కోసం మొదటి 4 రోజుల్లోనే వెళ్ళండి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. కుజుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 7 రోజులు కూడా 2వ సంచారం బాలేడు, తర్వాత 4 రోజులు 3వ సంచారం బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలంటే అక్టోబర్ 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లో కొనండి. ప్రాపర్టీస్ అమ్మాలన్నా ఈ 4 రోజుల్లో అమ్మండి, మంచి బెనిఫిట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కూడా ఈ 4 రోజుల్లో జాక్పాట్ కొట్టే అవకాశం ఉంది. అప్పులు క్లియర్ చేయాలన్నా, బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవ్వాలన్నా అక్టోబర్ 27, 28, 29, 30 కట్. బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావాలన్నా, అప్పులు క్లియర్ చేయాలన్నా కూడా 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లో బలం ఎక్కువ ఉంది. బ్రదర్స్ సపోర్ట్ కూడా ఈ 4 రోజుల్లో బాగుంటుంది. శుక్రుడు మాత్రం కన్యారాశికి జన్మంలో మొత్తం 11 రోజులు ఫేవరబుల్గా ఉన్నాడు. శుక్రబలం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు, భోగాలు అనుభవిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, జీవితాన్ని ఆనందమయంగా గడుపుతూ ఉంటారు. ప్రతి క్షణము కూడా ఆనందం, సరదాతో ఈ 11 రోజులు జన్మంలో శుక్రుడి వల్ల విలాసాలు, భోగాలు అనుభవించగలుగుతారు. కళారంగంలో సక్సెస్ సాధిస్తారు. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు మాత్రం లాభాలు వస్తాయి. మిగిలిన వ్యాపారాల్లో ఫ్లక్చుయేషన్స్ ఉన్న బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో లాభాలు ఉంటాయి. కన్యారాశి గురుబలం వచ్చింది, చాలా పెద్ద సపోర్ట్ గురుబలం. కాబట్టి కెరీర్ వైజు, ఫైనాన్షియల్ వైజు ఒక్కసారిగా ముందుకెళ్తారు. మంచి ఊపందుకునే విధంగా కెరీర్ ఉంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కన్యారాశికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కేతు బలం లేదు. కేతువు కన్యారాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే వ్యయస్థానంలో ఉండి ఒక్కొక్కసారి నైరాస్యం ఇస్తూ ఉంటాడు, వైరాగ్యం ఇస్తూ ఉంటాడు. అది పోవాలంటే కుక్కలకి రొట్టె ముక్కలు ఇస్తూ ఉండండి, ఆ వైరాగ్యం పోతుంది. రాహువు బాగున్నాడు, 6వ స్థానంలో ఉన్నాడు. అనారోగ్యాలు మటుమాయమైపోతాయి. అబ్రాడ్ ఛాన్సెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. గురుబలం బాగా సపోర్ట్ చేస్తోంది, రాహుబలం బాగుంది. కన్యారాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు, రవి బలమే లేదు. రవి కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఆదిత్య హృదయం చాంటింగ్ రోజు వినండి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. అలాగే గోధుమలు పంతులు గారికి దానం ఇచ్చు. దానివల్ల కన్యారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 11 రోజులు కూడా రవి బలం లేదు కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తులారాశి వాళ్ళు హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్యపరమైన చికాకు ఉండే అవకాశం ఉంటుంది.
అలాగే ప్రత్యేకంగా తులారాశి వాళ్ళు ఎవరైనా సరే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే హార్ట్ గురించిన కేర్ జాగ్రత్తగా ఎక్కువ తీసుకోండి. అలాగే కంటికి సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మెయిన్గా తులారాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బుధుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు బుధుడి బలం లేకపోయినా తర్వాత 7 రోజులు బుధుడి బలం బాగుంది. కాబట్టి అక్టోబర్ 25 నుంచి తులారాశి విద్యార్థులకు తిరుగులేదని చెప్పాలి. బ్రహ్మాండంగా ర్యాంకులు వస్తాయి. బిజినెస్లో కూడా అక్టోబర్ 25 నుంచి బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా అక్టోబర్ 25 తర్వాత వెళ్ళండి, కొత్త జాబులు వస్తాయి. అలాగే తులారాశి వాళ్ళ కుజుడు 1, 2 స్థానాల్లో ఉన్నాడు. అసలు ఫేవర్ లేడు, కుజుడు బలమే లేదు. ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ బలం లేదు. పైగా ముక్కు మీద కోపం వల్ల సమస్యలు కూడా వస్తాయి. కుటుంబంలో ముక్కు మీద కోపం వల్ల సమస్యలు వస్తే తస్మా జాగ్రత్త. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. రియల్ ఎస్టేట్ ఏం బాగాలేదు. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వటం కష్టం. కుజుడి బలం అనేది 11 రోజుల్లో తులారాశి వాళ్ళకు లేదు. శుక్రుడు కూడా ఈ 11 రోజులు వ్యయంలో ఉన్నాడు. మనీ ఎక్స్పెండిచర్ మాత్రం బాగా ఉంటుంది. మనీ ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తులారాశికి శని బాగున్నాడు. దానివల్ల కష్టానికి తగిన ఫలితం అయితే ఏదో ఒక విధంగా పొందగలుగుతారు. అలాగే తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని ఏం చేస్తాడంటే కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా ఇస్తాడు. రవి బలం లేక వచ్చిన హెల్త్ ఇష్యూస్ని శని సాల్వ్ చేస్తాడు. ఆ రకంగా శని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ మెయిన్ ప్రాబ్లం గురుబలం పడిపోయింది. గురువు అతిచారం వల్ల ఈ 11 రోజుల్లో గురుబలం లేదు. ఈ గురుబలం లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఒడిదుడుకులు, ఫ్లక్చుయేషన్స్, కెరీర్ కానీ ఫైనాన్షియల్ కానీ ఆ ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం గురుబలం పెరగటానికి తులారాశి వాళ్ళు ఏం చేయాలంటే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం రోజు వినండి. ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. శనగలు దానం ఇచ్చుకోండి. నానబెట్టి శనగలు ఆవుకు పెట్టండి. అప్పుడు గురుబలం పెరుగుతుంది. అలాగే తులారాశి వాళ్ళకి బుధుడు, కుజుడు, శుక్రుడు, రవి ఈ గ్రహాలు తీసుకుంటే రవి బాలేడు, శుక్రుడు బాలేడు, కుజుడు బాలేడు. రవి కుజుడు 2 గ్రహాలు ఒకేసారి యోగించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి. అలాగే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం సుదర్శన మంత్రాన్ని కూడా రోజు 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. అప్పుడు రవి కుజుడు 2 గ్రహాలు ఫేవర్ అవుతాయి. శుక్రుడి బలం పెరగాలంటే లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. ఇవి చేసుకుంటూ నవధాన్యాలు దానం ఇచ్చుకోవటం, నవధాన్యాలు నానబెట్టి మొలకలు వచ్చాక ఆవుకు పెట్టడం చేస్తే తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు బ్రహ్మాండంగా వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి రవి 12వ స్థానంలో ఉన్నాడు. ఈ 11 రోజులు కూడా వ్యయ రవి వల్ల ఏం జరుగుతుందంటే ఆఫీసులో కంటిన్యూగా వెన్నుపోటు పొడిచేవాళ్ళు పెరుగుతారు. పైకి నవ్వుతారు, వెనకాల గోతులు తీస్తారు. అలాంటి వాళ్ళతో ఈ 11 రోజులు కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. తండ్రి వైపు బంధువుల్లో కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే బుధుడు 12, 1 స్థానాల్లో ఉన్నాడు. 11 రోజులు బుధుడి బలం లేదు. విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. బిజినెస్ డల్గా ఉంటుంది. కుజుడు 12, 1 స్థానాల్లో ఉన్నాడు. కుజుడి బలం కూడా లేదు. శత్రువులు ఖర్చులు అయితే విపరీతంగా ఉంటాయి. దానివల్ల కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ కోపం కంట్రోల్ చేసుకోలేక గొడవలు అవుతూ ఉంటాయి. కుజుడు కూడా ఈ 11 రోజులు ఫేవర్ లేడు. శుక్రుడు బాగున్నాడు, 11వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడి బలం వల్ల ఏం జరుగుతుందంటే ఎన్ని ట్రబుల్స్ ఉన్నా వృశ్చిక రాశి వాళ్ళకి లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. వృశ్చిక రాశి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వేరే లేడీస్ సపోర్ట్ వల్ల చాలా వరకు ట్రబుల్స్ నుంచి బయటపడగలుగుతారు. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో మాత్రం బాగుంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో మాత్రం బాగుంటుంది. వృశ్చిక రాశికి ఉన్న ప్లస్ పాయింట్ గురుబలం. గురువు ఎక్సలెంట్గా బలం ఇస్తున్నాడు. పూర్వజన్మ పుణ్యం కలిసి వస్తుంది. కాబట్టి గ్రహాలు యాంటీ ఎన్నున్నా కూడా గురుబలం ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ ప్రొటెక్టివ్ షీల్డ్ ఏం చేస్తుందంటే ట్రబుల్స్ నుంచి తొందరగా బయటకు తీసుకొస్తుంది. పూర్వజన్మ పుణ్య ఫలితం వచ్చేలాగా వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం కాపాడుతుంది. అయితే అర్ధాష్టమ రాహుదోషం ఉంది. దీనివల్ల ఫ్రెండ్స్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. కొత్త ఫ్రెండ్షిప్లు అవుతాయి. రాంగ్ ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా అర్ధాష్టమ రాహుదోషం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీస్ విషయంలో మాత్రం ఖచ్చితంగా దెబ్బపడే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు కుజుడు ఫేవరబుల్ లేడు, అర్ధాష్టమ రాహుదోషం ఉంది. ప్రాపర్టీ కొన్నా ప్రాపర్టీ అమ్మినా ఖచ్చితంగా దెబ్బపడుతుంది.
ఒకవేళ బాగా ఎమర్జెన్సీలో కొనుక్కున్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ బాగా చేసుకోండి, లేకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఈ అర్ధాష్టమ రాహుదోషం పోవటానికి అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. రాహుకాలంలో దుర్గా, కాళీ, చండీ, గ్రామ దేవతలు, ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి టెంపుల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది. దుమ్ దుర్గాయై నమః రోజు 21 సార్లు చదువుకుంటూ ఉండండి. వృశ్చిక రాశి గురుబలం కాపాడుతుంది కాబట్టి ఈ దుర్గా మంత్రం చదువుకుంటే చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయి. శుక్రుడు బాగున్నాడు. బుధుడు, కుజుడు, రవి ఈ 3 గ్రహాలు కూడా యోగించట్లేదు. ఈ 3 గ్రహాలు ఒక్కసారిగా యోగించాలంటే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి, చదవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. ఏకకాలంలో రవి, బుధుడు, కుజుడు యోగిస్తారు. గోమాతకైతే నానబెట్టినటువంటి గోధుమలు, పెసలు, కందులు ఆహారంగా తినిపించండి. దాంతోపాటుగా మినుములు కూడా నానబెట్టి ఆహారంగా తినిపించండి. లేదా ఈ 4 బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. గోధుమలు, పెసలు, కందులు, మినుములు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇవి చేసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కూడా బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు వస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి రవి 11వ స్థానంలో ఉన్నాడు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు ఆఫీసులో చక్రం తిప్పుతారు, ప్రమోషన్లు వస్తాయి, రాజకీయాల్లో చక్రం తిప్పుతారు, తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. బుధుడు 11, 12 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 4 రోజులు 11వ సంచారంలో ఉన్నప్పుడు మంచి ర్యాంకులు విద్యార్థులకు వస్తే బిజినెస్ బాగుంటుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్లో సెలెక్ట్ అవుతారు. 21, 22, 23, 24 ఈ 4 రోజుల్లో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత మాత్రం విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇబ్బందులు ఉంటాయి. అలాగే కుజుడు 11, 12 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 7 రోజులు 11వ సంచారం చేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. మొదటి 7 రోజుల్లో ప్రాపర్టీస్ కొనే యోగం, అమ్మే యోగం ధనుసు రాశి వాళ్ళకి బాగా ఉంది. 28, 29, 30, 31 ఈ డేట్స్లో మాత్రం ప్రాపర్టీ కొనకండి, ప్రాపర్టీ అమ్మకండి, దెబ్బ పడుతుంది, మోసపోయే అవకాశం ఉంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావాలన్నా ఈ చివరి 4 రోజుల్లో కాకుండా మొదటి 7 రోజుల్లో బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అప్పులు క్లియర్ చేయాలన్నా మొదటి 7 రోజుల్లో క్లియర్ చేయగలుగుతారు. శుక్రుడు 10వ ఇంట్లో మొత్తం 11 రోజులు వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే కళారంగంలో జీరో, ఏం అవకాశాలు రావు, రికగ్నైజేషన్ ఉండదు, అలాగే లేడీస్ సపోర్ట్ కూడా ఉండదు, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో పెద్ద లాభాలు ఉండవు. శుక్రుడు బాలేడు. అయితే ధనుసు రాశికి అర్ధాష్టమ శని దోషం కూడా ఉంది. పనులు ఆలస్యం అవటం, జాయింట్ పెయిన్స్, నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు ఇట్లాంటివన్నీ కూడా అర్ధాష్టమ శని దోషం వల్ల వస్తాయి. అది పోవాలంటే నువ్వులు బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి, లేదా నల్ల కుక్కకు పెరుగన్నం వేయాలి. అలాగే వీలైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండండి, అర్ధాష్టమ శని దోషం తగ్గిపోతుంది. శ్రీరామదూతాయ హనుమతే నమః రోజు 21 సార్లు చదవండి. హనుమ ద్వాదశి నామస్తోత్రం చాంటింగ్ వినండి, అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. అలాగే గురువు అతిచారం వల్ల గురుబలం కూడా ధనుసు రాశి వాళ్ళకి తగ్గిపోయింది. గురుబలం అనేది తగ్గిపోయింది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఉన్నట్టుండి ఫైనాన్షియల్గా కానీ కెరీర్ వైజ్ కానీ కొన్ని టెన్షన్స్ వస్తాయి. గురుబలం పెరగటానికి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర చాంటింగ్ వినండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. తడి పసుపు కానీ తడి గంధం కానీ బొట్టు పెట్టుకోండి, అప్పుడు గురుబలం పెరుగుతుంది. ఇక రవి బాగున్నాడు, బుధుడు సర్టెన్ డేస్ బాగున్నాడు, కుజుడు సర్టెన్ డేస్ బాగున్నాడు, శుక్రుడు బాలేడు. శుక్రుడు కంప్లీట్గా 11 రోజులు బాలేడు కాబట్టి శ్రీమాత్రే నమః అని కూడా రోజు 21 సార్లు అనుకుంటూ లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. గోమాతకు మాత్రం ఖచ్చితంగా నానబెట్టినటువంటి అలసందలు, నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించండి. అలాగే శనగలు కూడా గోమాతకు తినిపించండి. శనగలు, నువ్వులు, దాంతోపాటుగా అలసందలు ఈ 3 బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశికి రవి 10వ స్థానంలో ఉన్నాడు. 11 రోజులు అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు 10th హౌస్లో రవి ఏం చేస్తాడంటే గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా చేస్తాడు. కాబట్టి 100% గవర్నమెంట్ జాబ్స్ రాయండి. గవర్నమెంట్ జాబ్ కొట్టే యోగం ఈ 11 రోజుల్లో బాగా ఉంది. లేదా గవర్నమెంట్ జాబ్ గురించిన శుభవార్త వినే యోగం కూడా ఉంది, ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. మకర రాశికి బుధుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. రవి అయితే ఎక్సలెంట్గా ఉన్నాడు కాబట్టి పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు.
కానీ బుధుడు మాత్రం 10, 11 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 4 రోజులు 10వ సంచారం బాలేడు కాబట్టి విద్యార్థులకు అంత గొప్పగా ఉండదు, ర్యాంకులు రావు, వ్యాపారం కూడా డల్గా ఉంటుంది. తర్వాత 7 రోజులు 11వ సంచారం బ్రహ్మాండంగా ఉంది. అంటే 21, 22, 23, 24 బాలేదు. 25వ తేదీ నుంచి 31 వరకు మకర రాశి విద్యార్థులు బ్రహ్మాండంగా ర్యాంకులు కొడతారు. బిజినెస్లో ఎక్సలెంట్గా ఉంటుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 31 వరకు బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. కుజుడు 10, 11 స్థానాల్లో ఉన్నాడు. అంటే మొదటి 7 రోజులు 10వ సంచారం బాలేదు, చివరి 4 రోజుల్లో 11వ సంచారం బాగుంది. అంటే 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లో ప్రాపర్టీ కొనే యోగం మకర రాశి వాళ్ళకు ఉంది, లేదా ప్రాపర్టీ అమ్మే యోగం ఉంది, రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టే యోగం ఉంది, బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యే యోగం ఉంది, అప్పులు తీర్చే యోగం ఉంది. ఇవన్నీ కూడా అక్టోబర్ 28, 29, 30, 31 4 రోజుల్లో కనిపిస్తున్నాయి. శుక్రుడు 9వ స్థానంలో 11 రోజులు బాగున్నాడు. భాగ్యంలో శుక్రుడి వల్ల లేడీస్ సపోర్ట్ బాగుంటుంది, కళారంగంలో సక్సెస్ అవుతారు, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో సక్సెస్ అవుతారు. మకర రాశి వాళ్ళకి శని బాగున్నాడు, కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. అతిచారం వల్ల గురువు కూడా బాగున్నాడు, అది చాలా మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఉన్నట్టుండి కెరీర్ పరంగా గ్రోత్ ఉంటుంది, ఉన్నట్టుండి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. శని బాగున్నాడు, గురువు బాగున్నాడు, రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు కుజుడు సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం బాగున్నారు. మకర రాశి వాళ్ళకి బాగుండని గ్రహాలు అంటే రాహుకేతువులే, 2, 8 స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మకర రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా అద్భుతంగా వండర్స్ కనిపించాలంటే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి. దేవాలయంలో జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క పెట్టాలి, లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఒకసారి అభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం చదివితే తిరుగులేని విజయాలు వరిస్తాయి. మకర రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఈ 11 రోజుల్లో తిరుగులేని విజయాలు అత్యుత్తమ స్థాయిలో ఉండాలంటే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం, ఓం సాం శరవణ భవ, రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. అలాగే మినుములు ఉలవలు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయండి. దీనివల్ల మకర రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి రవి 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ 11 రోజుల్లో రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, కెరీర్ వైజ్ టెన్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్లో ఇబ్బందులు ఉంటాయి, తండ్రి వైపు బంధువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. బుధుడు 9, 10 స్థానాల్లో ఉన్నాడు, బుధుడి బలం కూడా లేదు. ఈ 11 రోజుల్లో కుంభరాశికి బుధుడి ఫేవర్ లేడు కాబట్టి కుంభరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ రావడం కష్టం, బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. కుజుడు 9, 10 స్థానాల్లో బాలేడు, ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి అంత గొప్ప బలం లేదు. ఫుడ్ బిజినెస్లో స్ట్రగుల్స్ ఉంటాయి, చివరి 4 రోజుల్లో అయితే ఫుడ్ బిజినెస్ డల్ అయిపోతుంది. అలాగే చివరి 4 రోజుల్లో రియల్ ఎస్టేట్లో బాగా డల్ అయిపోతారు. శుక్రుడు మాత్రం 8వ ఇంట్లో బాగున్నాడు, అంటే లేడీస్ సపోర్ట్ వల్ల టెన్షన్స్ నుంచి బయటపడతారు. అన్ఎక్స్పెక్టెడ్గా అవసరానికి మాత్రం చేతిలో మనీ అందుతుంది. లేడీస్ సపోర్ట్ కుంభరాశి స్త్రీలను కానీ పురుషులకు కానీ బాగా ఈ 11 రోజుల్లో కాపాడుతుంది. కళారంగంలో మాత్రం అవకాశాలు వస్తాయి, సినిమా టీవీ రంగాలు సంగీత నాట్య రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో మాత్రం లాభాలు ఉంటాయి. కుంభరాశికి ఏలినాటి శని దోషం వెంటాడుతోంది. కుటుంబంలో వచ్చే చికాకులన్నిటికీ ఏలినాటి శని దోషమే కారణం. అది పోవాలంటే నువ్వులు దానం ఇచ్చుకోవాలి, నల్ల నువ్వులు దానం ఇచ్చుకోవాలి, లేదా నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన పదార్థాలు శివాలయ ప్రాంగణంలో పంచిపెట్టాలి. శని విగ్రహం మీద నవగ్రహ టెంపుల్లో నువ్వుల నూనె వేయాలి. వీటిలో ఏది చేసినా ఏలినాటి శని దోషం తగ్గుతుంది. కుంభరాశికి ఉన్న ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే అతిచారం వల్ల గురువు బలం తగ్గిపోతుంది. సడన్గా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, సడన్గా కెరీర్ స్ట్రగుల్స్ ఉంటాయి. గురుబలం పెరగటానికి కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం రోజు వినాలి. ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రం కానీ, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం కానీ రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు గురువు అతిచారం వల్ల తగ్గిన బలం మళ్ళీ పెరుగుతుంది. శనగలు నానబెట్టి కొద్దిగా పసిపేసి ఆవుకు పెట్టాలి. శనగలు పంతులు గారికి కూడా దానం ఇచ్చుకోవాలి. అప్పుడు గురువు స్ట్రాంగ్ అయితే కనుక చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. ఏలినాటి శని దోషం పోవటానికి, గురువు బలం పెరగటానికి ఇవి చేసుకుంటూ, దాంతోపాటు కుంభరాశికి రవి బలము, బుధుడి బలము, కుజుడి బలము, ఈ 3 గ్రహాల బలము లేదు కాబట్టి ఈ 3 గ్రహాలు ఏకకాలంలో ప్రసన్నం అవ్వాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం కూడా చేసుకోవాలి. ఒక్కసారి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి.
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యుం నమామ్యహం. ఈ శ్లోకాన్ని రోజు వీలైనసార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటం చేస్తే రవి బుధుడు కుజుడు 3 గ్రహాలు కూడా యోగిస్తాయి. అప్పుడు ఈ 11 రోజులు అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే గోమాతకు కూడా గోధుమలు, పెసలు, కందులు వీటిని నానబెట్టి తినిపించడం లేదా పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. ఆవుకి ప్రత్యేకమైన ద్రవ్యాలు తినిపించడం, పంతులు గారికి ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం చేస్తూ ఈ పరిహారాలు చేస్తే కుంభరాశి వాళ్ళు ఈ 11 రోజులు అక్టోబర్ 21 నుంచి 31 వరకు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి రవి 8వ ఇంట్లో ఉన్నాడు. ఈ 11 రోజులు అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఏమవుతుంది? హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఊరికే ఏదో ఒక హెల్త్ సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఆఫీసులో కూడా బాగా హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ ఉండదు. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఉంటాయి. రాజకీయాల్లో కూడా అంత గొప్ప సక్సెస్ ఏమి ఉండదు. తండ్రి వైపు బంధువుల వల్ల కానీ తండ్రితో కానీ ఏదో ఒక టెన్షన్స్ ఉంటాయి. బుధుడు 8, 9 స్థానాల్లో ఉన్నాడు. బుధుడి బలం లేదు. మీనరాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. అలాగే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ రావడం కష్టం. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కుజుడు 8, 9 స్థానాల్లో ఉన్నాడు. కుజుడి బలం కూడా లేదు. ప్రాపర్టీ కొనడానికి బలం లేదు, ప్రాపర్టీ అమ్మటానికి బలం లేదు. రియల్ ఎస్టేట్లో ఏం లాభాలు రావు. అప్పులు తీర్చడం కష్టంగా ఉంటుంది. బ్యాంకు లోన్ శాంక్షన్ అవ్వడం కష్టంగా ఉంటుంది. బ్రదర్స్తో లేనిపోయిన డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి లేదా భార్యాభర్తల మధ్య పిల్లి ఎలుక ఫైట్ నడుస్తూ ఉంటుంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఏవి కూడా ఈ 11 రోజుల్లో బాలేవు. దానికి తోడు ఏలినాటి శని దోషం, ఖర్చులు, శత్రువులు, శ్రమ ఎక్కువ ఉంటాం. అలాగే రాహుకేతువుల బలం లేదు. రాహుకేతువుల్లో ప్రధాన కట్ ఈ పాయింట్ కట్ చేయాలి. రాహుకేతువుల బలం లేదనేది. అలాగే మీనరాశి వాళ్ళకి రాహువు బలం లేదు. రాహు 12వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఖర్చులు ఉంటాయి, అజ్ఞాత శత్రువులు ఉంటారు. మీనరాశి వాళ్ళని కాపాడుతున్న గ్రహాల్లో మొట్టమొదటి గ్రహం గురువు. ఎందుకంటే గురువు అతిచారం వల్ల మీనరాశి వాళ్ళకి పెద్ద రిలీఫ్ ఇస్తున్నాడు. అతిచారం వల్ల గురుబలం వస్తుంది. ఊబిలో కూరుకుపోయినట్లు సమస్యలు ఉన్నా దాని నుంచి బయటపడేసే శక్తి గురువుకు ఉంటుంది. అలాంటి గురుబలం గురువు అతిచారం వల్ల మీనరాశి వాళ్ళకు వచ్చింది. కాబట్టి ఎన్ని టెన్షన్స్ ఉన్నా వాటి నుంచి బయటపడతారు. కెరీర్ గ్రోత్ ఒక్కసారిగా పుంజుకుంటుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఒక్కసారి పుంజుకుంటుంది. అలాగే కేతువు మీనరాశి వాళ్ళని కాపాడుతున్న 2వ గ్రహం. కేతువు 6వ స్థానంలో ఉండి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని శత్రుబాధలున్నా, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎలాంటి అప్పులున్నా వాటి నుంచి ఏదో ఒక విధంగా బయటికి తీసుకొస్తాడు. కాబట్టి గురుబలము కేతుబలము మీనరాశి వాళ్ళని కాపాడుతుంది. కాబట్టి మిగిలిన గ్రహాలు బాలేకపోయినా దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కువ గ్రహాలు మాత్రం వ్యతిరేకంగానే ఉన్నాయి. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, శని, రాహువు ఈ 6 గ్రహాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎక్కువ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళు ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయండి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని, గ్రామ దేవతలు ఇలా ఉగ్రదేవతలను దర్శనం చేసుకొని ఆ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించండి. ఆ దేవతల ఆలయ ప్రాంగణాల్లో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి. అలాగే కాలభైరవుడి మందిరానికి వెళితే మారేడు దళాలతో పూజ చేయించుకొని జలాభిషేకం చేయించుకోండి. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళితే తమలపాకులతో అర్చన చేయించుకోండి. ఆంజనేయ స్వామి కానీ, దుర్గాదేవి కానీ, కాలభైరవుడు కానీ, నరసింహస్వామి టెంపుల్కి వెళితే అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి. నరసింహస్వామి కానీ వీళ్ళందరూ కూడా మీనరాశి వాళ్ళని బ్రహ్మాండంగా కాపాడతారు. కాబట్టి ఉగ్రదేవతలను ఎంత పూజిస్తే అంత మంచిది. స్తోత్రాల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, దుర్గా కవచం కానీ, కాలభైరవాష్టకం కానీ, హనుమద్వాదశనామ స్తోత్రం కానీ వీటిలో ఏదైనా వింటూ ఉండండి. ఈ 4 వింటే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి. నవధాన్యాలు నానబెట్టి మొలకలు వచ్చాక ఆవుకు పెట్టండి. నవధాన్యాలు పంతులు గారికి దానం ఇవ్వండి. ఈ పరిహారాలు చేసుకుంటే ఎక్కువ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మీనరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా ఒడిదుడుకులు ఉంటే మాత్రం రావి చెట్టు కింద కూర్చొని ఓం రామ్ 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 మమ విపదం నాశే స్వాహ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు రావి చెట్టు కింద కూర్చొని చదవండి. అప్పుడు చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు 11 రోజుల పాటు మేషాది ద్వాదశ రాశులకి ఫలితాలు, పరిహారాలు. ఎప్పటికప్పుడు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.